Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. చాలా మంది ఆల్కహాల్ స్మోకింగ్ కి అలవాటు పడిపోయి ఉంటారు గత కొన్ని సంవత్సరాల నుంచి. అయితే దీని నుంచి బయటపడాలని అనుకున్నా కూడా బయటపడలేకపోతూ ఉంటారు. అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఉంది హోమియోపతిలో అంటున్నారు. ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. మరి వారితో మాట్లాడి ఆ వివరాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, కొంతమంది చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచినే స్మోకింగ్ కానీ ఆల్కహాల్కి కానీ బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా మేము దీని నుంచి బయటపడాలి అని బయటపడలేకపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నాటు మందులు వాడుతూ ఉంటారు. అది వాడిన తర్వాత మందు కానీ సిగరెట్ కానీ తాగితే చచ్చిపోతారని చెప్పి భయపెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకందరికీ కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అనేసి అంటూ ఉంటారు. ఈ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల బయటపడడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? రైట్. సో మనం దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు మెడిసిన్స్ ఉన్నాయనా లేదా అని ఈ ఆల్కహాల్ తీసుకునే పేషెంట్స్ కానీ, లేకపోతే స్మోకింగ్ చేసే పేషెంట్స్ కానీ, లేకపోతే ఆ మాటకు వస్తే ఏ అడిక్షన్ అన్నా కూడా కొంతమందికి పాన్ అడిక్షన్ ఉంటుంది, కొంతమందికి వీడియో గేమ్స్ అడిక్షన్ ఉంటుంది, కొంతమంది రీల్స్ అడిక్షన్ ఉంటుంది, గుట్కా అడిక్షన్ ఉంటుంది, తర్వాత కొకైన్ అంటారు, ఎల్ఎస్డి అంటారు, మర్వానా అంటారు, స్పీడ్ అంటారు. సో డిఫరెంట్ స్ట్రీట్ డ్రగ్స్ నేమ్స్ ఏవన్నా తీసుకోండి. సో మన హ్యూమన్ బాడీ స్పెషాలిటీ ఏంటంటే మనకు జెనరిక్గా ఉంటాయి అన్నమాట ఏవన్నా. సో అడిక్షన్ అనేది ఈజ్ ఎ జెనరిక్. అంటే కాఫీకి సపరేట్ అడిక్షన్, టీకి సపరేట్ మెకానిజం, లేకపోతే కొకైన్కి సపరేట్ మెకానిజం, పాన్కి సపరేట్ మెకానిజం, అలా ఉండవు అనమాట. అన్నిటికీ కామన్ మెకానిజం ఉంటుంది, దాన్ని జెనరిక్ మెకానిజం అంటాం. సో ఫస్ట్ ఈ పేషెంట్స్ ఏంటంటే ఆ మెకానిజంని అర్థం చేసుకోవాలి. సింపుల్గా మనం కొంచెం బయాలజీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో బేసిక్గా మన బ్రెయిన్లో 3 టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుందన్నమాట. ఒకటి లాజికల్ బ్రెయిన్, అంటే థింకింగ్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు, ఇక్కడ ఉంటుంది అనమాట. మన కార్టెక్స్ అంటే ఇక్కడ ఉన్న బ్రెయిన్ అనమాట. సో అది మన థింకింగ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఏమంటామంటే మనము లింబిక్ సిస్టమ్ అంటాం అనమాట. లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషనల్ బ్రెయిన్. సో ఈ మన ఎమోషన్స్ అన్నీ ఈ బ్రెయిన్తో లింక్ అయి ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి మెమరీ గుర్తు చేసుకున్నారనుకోండి, మీ ఎమోషన్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఒక చెడు మెమరీ గుర్తు చేసుకున్నారనుకోండి, మీ ఎమోషన్ కూడా నెగిటివ్గా ఉంటుంది అనమాట. సో మనకు మెయిన్గా ఈ మెమరీ సిస్టమ్ ఏంటంటే హిప్పో క్యాంపస్ అంటాం. హిప్పో క్యాంపస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లింబిక్ సిస్టమ్. మళ్ళీ అదేవిధంగా మీకు ఏదైనా భయం వచ్చింది, ఎవరన్నా గన్ను పట్టుకొని వస్తున్నారు, కత్తి పట్టుకొని వస్తున్నారు, సో మీకు ఫియర్ అనే ఎమోషన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకు అమిగ్దులా అనే పార్ట్ ఉంటుందంట, అది సెంటర్ ఫర్ ఫియర్ అనమాట. అదేవిధంగా మనకు ఈ లింబిక్ సిస్టంలోనే బేజల్ గ్యాంగ్లియా అని ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. మీరు ఏదన్నా మంచిగా ప్లెజెంట్ థింగ్స్ ఊహించుకున్నారనుకోండి బ్రెయిన్లో, సో మీ ఎమోషన్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. లేకపోతే ఏమన్నా భయంకరమైన థింగ్ చేశారనుకోండి, మీ ఎమోషన్ కూడా అలానే ఉంటుంది అనమాట. సో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కూడా ఈ లింబిక్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లింబిక్ సిస్టంలో ఇంకో పార్ట్ ఉంటుందన్నమాట, దాన్ని బేజల్ గ్యాంగ్లియా అని అంటాం. సో ఈ బేజల్ గ్యాంగ్లియాన్లో ఏమవుతుందంటే, గ్యాంగ్లియాన్ అంటే కలెక్షన్ ఆఫ్ న్యూరాన్స్ అన్నీ ఒక కలెక్ట్ అయ్యి బ్రెయిన్లో ఒక చిన్న పార్ట్ లాగా ఏర్పడి దాన్ని గ్యాంగ్లియాన్ అంటాం అనమాట. సో ఈ బేజల్ గ్యాంగ్లియాన్లో మనకు డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఒక కెమికల్ అనుకోవచ్చు మనం. సో ఈ బేజల్ గ్యాంగ్లియాన్లో న్యూరో ట్రాన్స్మిటర్ ఉండడం వల్ల దీని ఫంక్షన్ ఏంటి? ఒకటి ఏంటంటే దిస్ ఈజ్ ద సెంటర్ ఫర్ ప్లెజర్. సో మీకు ఏదైనా పని చేసే ప్లెజర్ రావాలంటే బేజల్ గ్యాంగ్లియాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు. సో మీరు యాంకరింగ్ చేస్తారు, ఎందుకు చేస్తారు? బికాజ్ యూ గెట్ ప్లెజర్ వెన్ యూ డూ యాంకరింగ్. అదేవిధంగా మీకు పొద్దున్న లేస్తే ఈరోజు నాకు ఆఫీస్కి పోవాలి ఉండదు అనిపించింది అనుకోండి, రైట్? మీరు వెంటనే ఏం థింక్ చేస్తారంటే, ఓ నేను యాంకరింగ్ చేస్తున్నా అని మీకు గుర్తొస్తారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే విల్ బీ మోటివేటెడ్, అంటే మూవ్ అవుతారనమాట. సో ఈ బేజల్ గ్యాంగ్లియాన్ అనే దానికి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి మోటివేట్, రివార్డ్ సెంటర్, అదేవిధంగా మూమెంట్ సెంటర్. అంటే మీ చేతులు కదలాలన్నా, కాళ్ళు కదలాలన్నా ఫస్ట్ ఈ బేజల్ గ్యాంగ్లియాన్లో డోపమైన్ రిలీజ్ అయితేనే సో మీరు చేతులు కదలాలన్నా, కాళ్ళు కదలాలన్నా ఏదన్నా. సో దిస్ ఈజ్ అ సెంటర్ ఫర్ రివార్డ్, దిస్ ఈజ్ అ సెంటర్ ఫర్ ప్లెజర్, దిస్ ఈజ్ అ సెంటర్ ఫర్ మూమెంట్, అదేవిధంగా సెంటర్ ఫర్ ఏదన్నా అచీవ్ చేయాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈలాన్ మస్క్ ఉన్నారు, లేకపోతే మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. వీళ్ళంతా హై అచీవర్స్.
వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళ బ్రెయిన్‌లోనే ఈ బేసల్ గ్యాంగ్లియాలో హై అమౌంట్స్ ఆఫ్ బేస్‌లైన్ డోపమైన్ ఉంటది. ఎప్పుడైతే మంచి డోపమైన్ లెవెల్స్ వీళ్ళకి ఆ బ్రెయిన్‌లో ఉంటాయో దే ఆర్ మోటివేటెడ్. దే ఆర్ ఎక్సైటెడ్ టు డూ సంథింగ్ అనమాట. సో, అది సెంటర్. ఎప్పుడైతే మనము ఈ ఆల్కహాల్ గానీ, లేకపోతే ఏదన్నా అడిక్షన్ ఉంటే ఏమవుతుందంటే సీ ఈ అడిక్షన్ ఆల్కహాల్ అనేది మనకు ఎవల్యూషనరీ న్యూ. మనము హ్యూమన్ బీయింగ్ అనేది హోమోసెపియన్ అనేది మన హ్యూమన్ బీయింగ్ సైంటిఫిక్ నేమ్. హ్యూమన్ బీయింగ్ జీన్ పూల్ అంటే మనము హోమోసెపియన్ అంటే కోతి నుంచి మనిషిగా మారినది 3,50,000 సంవత్సరాల ముందు. సో 3,50,000 సంవత్సరాల నుంచి మన జీన్స్‌లో ఎటువంటి చేంజ్ లేదు. అందుకే మనల్ని ఇప్పటికి హోమోసెపియన్ అంటారనమాట. సో ఈ హోమోసెపియన్స్ రావడానికి ముందే ఏంటంటే మనకు డిఫరెంట్ కోతి జాతులు ఉండే. కోతి జాతి నుంచి మనిషి జాతిగా మారింది ఏంటంటే 3,50,000 సంవత్సరాల ముందు. అప్పటి నుంచి మన బ్రెయిన్‌లో ఎటువంటి చేంజెస్ లేవు. ఇప్పుడు మనం ఈలాన్ మస్క్ వీళ్ళంతా తీసుకుంటే హై అచీవర్స్. వీళ్ళలో డోపమైన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఏమైందంటే మనకు ఆల్కహాల్ అనేది మనం రీసెంట్‌గా హ్యూమన్ బీయింగ్ తయారు చేసింది. మర్వానా ఇది కూడా రీసెంట్‌గా తయారు చేసింది. మన వీడియో గేమ్స్ గానీ, లేకపోతే పార్న్ చూడడం గానీ, లేకపోతే ఏమన్నా ఇప్పుడు మనకున్న అడిక్షన్స్ అన్నీ ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్ అనమాట. అంటే మనకు పాస్ట్‌లో లేవు, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. అంటే మన ఎవల్యూషన్‌కి కొత్త ఇవన్నీ. సో దీన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మన బాడీస్‌కి ఇంకా లేదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ అలవాట్లు మనం చేసుకుంటామో నార్మల్‌గా మీరు యాంకరింగ్ చేస్తున్నారు. యాంకరింగ్ చేస్తే ఏమవుతుంది? మీకు డోపమైన్ లెవెల్స్ బేస్ లైన్‌లో 5 ఉంటే యాంకరింగ్ చేస్తే మీకు 7కి వెళ్తాయి. మీరేమనుకుంటారు? అప్పుడు యూ విల్ ఫీల్ ప్లెజర్. ఓహ్! నాకు యాంకరింగ్ చేస్తే మంచి ప్లెజర్ వస్తుంది. సో నేను యాంకరింగ్ చేస్తాను. సచిన్ టెండూల్కర్ ఉన్నారు. బ్యాటింగ్ ఆడితే అతనికి ఏంటంటే డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు హీ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాటింగ్ అనమాట. అదే ప్రతి ఒక్కరికి ఒక రొనాల్డో తీసుకోండి, వాళ్ళకేంటంటే ఫుట్బాల్ ఆడితే ప్రతి ఒక్కరికి ఈలాన్ మస్క్ ఏంటంటే ర్యాకెట్లు పంపించడం, కార్లు తయారు చేయడం, రోబోలు తయారు చేయడం, ఇవి చేస్తే ఆయనకి ప్లెజర్ వస్తుందన్నమాట. సో వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు చేస్తే ఏమవుతుందంటే బేస్ లైన్ 5 నుంచి డోపమైన్ అనేది 7కి వస్తుంది. కానీ ఈ ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్ ఏవైతే అడిక్షన్స్ అంటామో, పార్న్ చూడడం కానీ, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే స్మోకింగ్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడము, కాఫీ తాగడము, టీ తాగడము, అదేవిధంగా మరువానా, స్పీడ్ ఏవైతే చేస్తారో వీళ్ళకి డోపమైన్ లెవెల్స్ ఏంటంటే 9కి వెళ్తాయి, 10కి వెళ్తాయి, పీక్ చూస్తాయి అన్నమాట. అంటే దే విల్ ఫీల్ మోర్ ప్లెజర్. సో మీకు అటువంటి కండిషన్‌లో మీకు యాంకరింగ్ చేస్తే 7 వస్తుంది. అదే మీరు స్మోక్ చేశారనుకోండి, లేకపోతే మీరు మర్వానా తీసుకున్నారనుకోండి 10కి వెళ్తాయి. మీరు దేన్ని ఇష్టపడతారు? 10కి వెళ్ళేదాన్నే ఇష్టపడతారు. 7 ప్లెజర్ ఇచ్చేదాన్ని ఇష్టపడరు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా అంతే. ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ మీ డోపమైన్ని 10కి తీసుకెళ్తారో మీకు లైఫ్‌లో దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైతే మీరు సడన్‌గా స్టాప్ చేయాలని ట్రై చేస్తారో, సో ఎప్పుడైతే మీరు స్మోకింగ్ బాగా అలవాటు పడ్డారు, ఆల్కహాల్‌కి బాగా అలవాటు పడ్డారు, సడన్‌గా స్టాప్ చేశారు. స్టాప్ చేస్తే ఏమవుతుందంటే ఈ డోపమైన్ లెవెల్స్ 10లో ఉన్నవి 2కి పడిపోతాయి. 2కి పడిపోతే ఏంటంటే మీలో మోటివేషన్ ఉండదు. ఓకే. ఏ పని చేసినా ప్లెజర్ ఉండదు. మీరు స్మోకింగ్ చేస్తే లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటే తప్ప మీకు ఆ ప్లెజర్ అనేది రాదు. దీనికి మెయిన్‌గా రీజన్ ఏంటి? ఈ డోపమైన్ లెవెల్స్ పడిపోవడం. హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది? హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మీ డోపమైన్ లెవెల్స్‌ని మళ్ళీ బేస్ లెవెల్‌కి తీసుకొని రావడానికి. ఏదైతే డోపమైన్ లెవెల్స్ మీకు 2కి పడిపోయాయో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కానీ కొన్ని మెడిసిన్స్ అయితే స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే హోమియోపతి మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 20 స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట. సో ఒక పేషెంట్ ఆల్కహాల్ పేషెంట్ కానీ లేకపోతే ఒక స్మోకర్ కానీ వచ్చినప్పుడు కంప్లీట్ హిస్టరీ తీసుకొని ఈ 20 స్ట్రాటజీస్‌లో ఈ పేషెంట్‌కి ఏ స్ట్రాటజీ అప్లై చేయాలని మనం డిసైడ్ చేసి ఇస్తే ఏమవుతుందంటే ఈ డోపమైన్ లెవెల్స్ ఏవైతే 10 నుంచి 2కి పడిపోయాయో దీన్ని మళ్ళీ కొంచెం బేస్ లైన్ లెవెల్‌లోకి తీసుకొని వచ్చి వాళ్ళకి సపోర్ట్ లాగా ఇయ్యొచ్చనమాట. ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ లాగా ఇస్తామో సో వాళ్ళకి బయటికి రావాలనుంటే ఈజీగా వాళ్ళు కొంచెం విల్ పవర్ చుట్టుపక్కల మనుషులు ప్లస్ హోమియోపతిక్ సపోర్ట్‌తో చాలామంది ఈ అలవాట్ల నుంచి బయటికి వచ్చేది చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి.
అయితే సార్ వన్స్ ఈ హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఎనీ అడిక్ట్ అయిన ఏదైనా సరే మళ్ళీ తీసుకోవడం వల్ల వాళ్ళకేదన్నా అది రివర్స్ అయ్యే అవకాశాలుంటాయా? ఎక్కువ అవ్వడం గానీ అలా? రైట్. హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే హోమియోపతిలో మనం నానో పార్టికల్స్ యూజ్ చేస్తాం. నానో పార్టికల్స్ అనేవి మనం చాలా లో క్వాంటిటీలో ఇస్తాం. నార్మల్‌గా ఆయుర్వేద గానీ, అలోపతి గానీ ఏం చేస్తారు? మెడిసిన్స్ గ్రామ్స్ గానీ, మిల్లీగ్రామ్స్ గానీ అంటారనమాట. కానీ హోమియోపతిలో ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే ఫ్యూ పైకోగ్రామ్స్‌లో ఉంటాయి. అంత తక్కువ క్వాంటిటీలో మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి అదొక బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది తప్పితే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదనమాట. అదొక రీజన్. ఇంకోటి హోమియోపతి వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మిసిస్. హార్మిసిస్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్నేక్ వీనం ఉందనుకోండి. స్నేక్ వీనం హయ్యర్ క్వాంటిటీస్‌లో ఒక మనిషిని చంపేస్తుంది. రైట్? లోయర్ క్వాంటిటీస్‌లో చంపదు. కాకపోతే ఏంటంటే ఒక డిజబిలిటీని కాజ్ చేస్తుంది. అదే చాలా లోయర్ క్వాంటిటీస్‌లో ఇచ్చారనుకోండి, మీడియం క్వాంటిటీస్‌లో కాకుండా లోయర్ క్వాంటిటీస్‌లో అది మీ బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఆహ్, ఆహ్, హార్మిసిస్ ప్రిన్సిపల్‌ని ఎలిసిట్ చేస్తుందనమాట. ఎప్పుడైతే ఈ హార్మిసిస్ ప్రిన్సిపల్ ఎలిసిట్ అవుతుందో ఈ డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. అందుకేంటంటే హోమియోపతిలో అంత చిన్న క్వాంటిటీలో మెడిసిన్స్ యూజ్ చేస్తాం. హార్మిసిస్ ప్రిన్సిపల్ ద్వారా అది పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మళ్ళీ వాళ్ళకు ఇంకొకసారి అది తాగాలి, టేస్ట్ చేయాలి అన్న ఆలోచన కూడా రాకుండా కూడా చేస్తుందంటారా రైట్. హోమియోపతి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే సో హోమియోపతితో సపోర్ట్ ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ ప్లస్ వాళ్ళకు కూడా ఉంటే మాత్రం చాలామంది తప్పకుండా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతారనమాట. నార్మల్‌గా వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ డోపమైన్ 10 నుంచి మళ్ళీ 2కి పడిపోతుందో దే లూజ్ ఇంట్రెస్ట్. అంటే ఏదన్నా పని చేయాలన్న మోటివేషన్ ఉండదు. సో కదలాలన్న అసలు మోటివేషన్ ఉండదు. అటువంటి స్టేజ్‌లో మనము ఈ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే కొద్దిగా మళ్ళీ డోపమైన్ లెవెల్స్ పెంచి నార్మల్‌కి తీసుకొనొచ్చి వితౌట్ సిగరెట్, వితౌట్ ఆల్కహాల్ వీళ్ళకి నార్మల్ లెవెల్‌కి తెచ్చి అక్కడి నుంచి వీళ్ళ లైఫ్‌ని లీడ్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి.